ఒక్కసారి నా వెనక కనబడుతున్నది చూస్తున్నారు కదా, ఇది కాంగ్రెస్ మార్కు పాలన, ప్రజాపాలన, అద్భుతమైన పాలన. మరి గ్రామాలలోకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఎంపీలైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారెవరూ కూడా గ్రామీణ స్థాయిలో అడుగుపెట్టాలంటే ఈరోజు డైపర్లు దడిచే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక కోణంలో కాదు, చాలా రకాలమైన అంశాలకు సంబంధించి కూడా మనం చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మనదు. ఎందుకంటే ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఇక్కడ తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక క్వశ్చన్ మార్కులో పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరు చూసినప్పుడు కూడా చాలా క్లియర్గా కనబడుతుంది ఏంటి అనేది. ఆరా తీస్తే స్థానిక సంస్థ ఎన్నికలలో బై బాయ్ కాంగ్రెస్, ఇక నువ్వు మాకు వద్దు, నీ పరిపాలన కూడా మాకు వద్దు అనే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఆది నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు చూడండి. అభయస్తవం కానుండి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు రుణమాఫీ వరకు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి ఒడిగట్టింది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు దీనిలో ప్రధానంగా కూడా చూడొచ్చు. ఏంటి అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి సంబంధించి జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లకు సంబంధించి అభయహస్తం లెక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఏం చేస్తున్నది అంటే కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన అనేది మీరు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇది మార్కు ఎంత అద్భుతంగా తీసుకొచ్చింది, మార్పు పేరుతో అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత అద్భుతంగా న్యాయం చేసింది అనేది ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది రోడ్ల మీద ఖమ్మం వరద బాధితులు అంచు కూడా చూస్తున్నాం. ఈ వరద బాధితులకు సంబంధించి సిగ్గుశరం ఉన్న ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరామర్శించి వీళ్ళ పరిస్థితులు ఏంది, మరి నేను 10,000 వాళ్ళ మొక్కాన కొడితే రేపు పొద్దుగాల నాకు ఓట్లు ఎట్లయితారు, కేవలం ఓట్ల రాజకీయాలు చూస్తున్నారు కదా అప్ప ఈ సన్నాసులు. ఈ ఖమ్మం రైతుల కోసం ఏమన్నా చేసిర్రా? స్టిల్ మనం మాట్లాడుకుందాం, పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలే మాట్లాడదాం. ఏంది 10,000 రూపాయలని వాళ్ళ మొహాన వేసుకొని కొడతా అని చెప్పి వెళ్ళిపోయారు ఈ సన్నాసులు. ఇప్పటి వరకు 10,000 రూపాయలు పక్కన పెట్టయ్యా, ఏమొస్తుంది ఆ 10,000 రూపాయలతోని? ఆ 10,000 రూపాయలతోని తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏముంటుంది? నామాలు పెట్టుడు తప్ప. ఖమ్మం వరద బాధితులకు కానీ, మహబూబాద్కు సంబంధించిన వరద బాధితులకు సంబంధించి అటు మున్నేరు కానీ ఇతరత్ర వాగులకు సంబంధించి పొంగి పొర్లుతే వాళ్ళకు నష్టం వాటిల్లితే కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? 10,000 పోనీ మన ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలతో మమేకమైందా అంటే అది లేదు. హాయ్ బాయ్ త్వరలో స్థానిక సంస్థలు వస్తున్నాయి, మాకు టాటా చెప్పండి, గుడ్ బై చెప్పండి, ఎవరు కూడా ఓటు వేయద్దు, ఎందుకంటే మళ్ళీ నేను గిట్లనే వచ్చి చేయిలు ఊపిపోతా, మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దు అనేది డైరెక్ట్గానే సంకేతం ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. అంటే క్లియర్ కట్గా కూడా మీరు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే రోడ్డు మీద ఖమ్మం వరద బాధితులు ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ వరద బాధితులకు 10,000 ఆర్థిక సాయం అని చెప్పి తప్ప వీళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నారా అనేది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్గా మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు కేవలం 10,000 రూపాయలు మాత్రమే అని చెప్పి అక్కడి ప్రజలను మోసం చేసిందా లేదా? మీరు ఖమ్మం బిడ్డలు చాలా క్లారిటీగా ఆలోచించుకోండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఖమ్మం నగరం మొత్తం కూడా, ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం కూడా ఒక్కసారి ఆలోచించండి. కనీసం అక్కడ వాగు ప్రవాహం కొనసాగుతూ ఉంటే 9 మంది అక్కడికి వెళ్ళి వరదలలో చిక్కుగా ఉంటే ఆర్మీ హెలికాప్టర్ కూడా రాని దుర్మార్గమైన పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడింది. అరే కనీసం అక్కడి ప్రజలను సేవ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆఖరికి అక్కడికి వెళ్ళిన స్థానికుడే జేసీబీ తీసుకొని వెళ్ళి వాళ్ళని కాపాడిన పరిస్థితి. మళ్ళీ ఈ తర్వాత వరదలను అంచనా వేస్తున్నాం, గాలి మోటార్లో చక్కర్లు కొడుతున్నాం, సిగ్గనిపించలే? ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఏం చేసిలు? వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రజల కోసం ఏమన్నా చేసిలా? ఏమీ చేయలే. అంటే ఖమ్మం జిల్లా ప్రజలు ఇక అక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, బట్టి విక్రమార్కకు, దానితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావుకు గుడ్ బై చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ అక్కడ మీకు జరగబోయే ప్రతి ఎన్నికలకు కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పండి. ఇంతకు మించిన సమాధానం ప్రజా తీర్పు అంటే ఎట్లుండాలంటే మళ్ళా దిమ్మ తిరిగితే బొమ్మ కనబడాలి మీ ఓటుతోని. నేను చెప్తున్నా కదా, దిమ్మ తిరిగితే బొమ్మ కనబడాలి మీ ఓటుతోని. ఎందుకు చెప్తున్నా అంటే వరదలకు సంబంధించి అక్కడ సాయం చేయని పరిస్థితి మీరు క్లారిటీగా చూసారు. ఓ పక్కన కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులను కోల్పోయారు, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కండ్ల ముంగట బంధువులను కోల్పోయారు, స్నేహితులను కోల్పోయారు, ఇంటిల్లి పాది వరదలలో చిక్కుకున్నది. 3 రోజులుగా ఒకే బట్టతోని కనీసం నీళ్లు లేక, తినడానికి తిండి లేక బిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్న పరిస్థితులు కనబడ్డది. అంటే ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్కు గుడ్ బై చెప్తారు, ఇది క్లియర్ కట్. ఇక మీ అందరికీ తెలుసు, బతుకమ్మ పండుగ వస్తున్నది అంటే ఒక సంబరం నెలకొంటది.
ఏంది అంటే పూర్తి స్థాయిలో సరే బతుకమ్మ పండుగకు సంబంధించి మహిళలకు చీరలు ఉచిత పంపిణీ అనే కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఏంటి అంటే దానికంటే ముందు దానికి కారణమైన సిరిసిల్ల ప్రజల గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ ఉన్న సిరిసిల్ల ప్రజలు ఏంటి అంటే వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం ద్వారా వేలాది కుటుంబాలు బాగుపడ్డాయి. వేలాది కుటుంబాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఆత్మహత్య అనే పదాన్ని మర్చిపోయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక్కసారి వాళ్ళ యొక్క మగ్గాలన్నీ మూలకు పడిపోయినాయి. ఇనుప సమానుకు మారిపోయింది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇనుప సమాన్లో వేసి అమ్మేసిన పరిస్థితి కనబడ్డది. కన్నీళ్లు తప్ప ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్లు లేవు. ఎటువైపు చూసినా సిరిసిల్ల ప్రజలు కన్నీటి గోసతో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏంది అంటే ఉపాధి లేకపోతే కొంతమంది మాకు పని కల్పించండి బాబు అంటే కొంతమంది బాడకవులు సన్నాసులు కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమన్నారు. లుచ్చాగాడాడు నాన్ సెన్స్. వాడు కండోమ్ ప్యాకెట్ అమ్ముకోమన్నాడు, ఇంకోడేమో పాపడాలు అమ్ముకోమన్నాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నది అని చూడొచ్చు. వాళ్ళ ప్రాణాల ఉసిరి తీస్తున్నది. కాబట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో మరొక జిల్లాకు సంబంధించి కూడా గుడ్ బై చెప్పబోతోంది. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారు. ఇక దానితో పాటుగా మరొక అంశం, దారి తప్పిన శాంతి భద్రతలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే జిఎస్సి పోస్ట్ పోన్ చేయనప్పుడు విద్యార్థులపై విరిగిన లాఠీ కావచ్చు, వాళ్ళని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిన దాఖలాలు కావచ్చు, దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించి పోస్టులను పెంచి ఉద్యోగాల భర్తీ చేయనప్పుడు జరిగిన సంఘటన కూడా మనం చూసాం. అప్పుడు కూడా ఏ విధంగా ఉందో కూడా చూసాం. ఇక దానితో పాటుగా ప్రశ్నించే గొంతుకలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో కూడా మనం చూసాం. ఇక దానితో పాటుగా అనేక మంది దళిత బిడ్డల మీద అనేక వర్గాల మీద 3rd డిగ్రీలు ఉపయోగించిన పరిస్థితి చూసాం. అక్రమంగా కూడా ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ శాంతి భద్రతలు ఆఖరికి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి జైనూర్ లాంటి సంఘటన చూసాం. 2-3 చోట్ల కథ ఏంది మత కల్లోలకు సంబంధించిన సంఘటనలు చూసాం. సో ఇప్పుడు శాంతి భద్రతలు కావాలంటే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పాల్సిందే. మీరు గుర్తుపెట్టుకోరు. సో ఖమ్మం జిల్లా ప్రజలు ఆల్రెడీ టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్కు. మచ్చుకైనా కానరాదు మీ కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో సిరిసిల్లలో కూడా అదే పరిస్థితి. మచ్చకైనా కానరాకుండా చేస్తారు కాంగ్రెస్ పార్టీని. ఇక మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మచ్చకైనా కానరాకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక ఇంతటితో ఆగుతుందా అంటే ఇంకా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏంటి ఎటువైపు చూసినా కూడా ఇక్కడ హైదరాబాద్లో పేదల ఇల్లుల కూల్చివేత. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మీకు ఈరోజు కూడా మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. దాంట్లో మీకు ఒక అప్డేట్ వచ్చి ఉంటుంది. ఏంటి అంటే ఒక బడాబాబుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఏమన్నా నోటీసులు ఇచ్చిళ్ళు అంటే కేవలం మీ అంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, పరిధిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు నోటీసులు ఇస్తున్నామంటూ చెప్పిన పరిస్థితి కనబడి. అంటే పేదోడు బలిసినోడికి ఉన్న తేడా ఎంతో చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా భావించవచ్చు. దాన్ని చాలా క్లారిటీగా కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించవచ్చు. ఎందుకు అంటే హైడ్రా తెలంగాణలో ఎటువైపు చూసినా హైడ్రా 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 అనేదే కనబడ్డది. అయితే గతంలో మీరు చూసిలు ఆఖరికి మురళీమోహన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన కట నోటీసులు జారీ చేసిందట. ఎందుకు నోటీసులు జారీ చేసిరంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా కట్టిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేసిందట. వాళ్ళకు నోటీసులు ఇచ్చిల్లట. ఆ నోటీసులకు సంబంధించి ఎందుకంటే మీరు అక్రమంగా కట్టిర్రు, మీరు కూల్చేసుకుంటారా, మేము కూల్చేయాలని చెప్పే ప్రయత్నం చేసిల్లట. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఏంది హైడ్రా పేరుతోని పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైడ్రా పేరుతోని ఏం జరుగుతుంది? పొంగులేటి ఫామ్ హౌస్ను కూల్చేయలే, పట్నం మహేందర్ రెడ్డిది కూల్చేయలే, దాంతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ది కూల్చేయలే, దాంతోపాటు వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి, కేవీపీ లాంటి చాలామంది కూల్చేయలే. ఇంకోవైపు ఏం చేసింది? దుర్గం చెరువులో ఉన్న అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చింది. ఆడున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ రిటైర్డ్కు సంబంధించిన సినీ సెలబ్రిటీకి సంబంధించిన రాజకీయ ప్రముఖులకు సంబంధించిన వాళ్ళకు నోటీసులు ఇచ్చింది. కానీ పేదోడి ఇండ్లను మాత్రం ఎట్లా కూల్చేస్తున్నది అంటే ఆగమాగం ఆడి పేద ఎత్తిపోతున్నది, పడిపోతున్నది అనే విధంగా కూల్చివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్లో కూడా ప్రజలు కాంగ్రెస్కు గుడ్ బై చెప్తారు.
ఇక మాకు వద్దు బాబోయ్ కాంగ్రెస్ పాలన అనే విషయం చాలా క్లారిటీగా కూడా మీరు ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఆలోచించండి. హైడ్రా పేరుతోని హైడ్రామా కొనసాగుతుంది. ఇక్కడ ఇంతటితో అయిపోలే. మూసీ ప్రక్షాళన, మూసీకి సంబంధించి అద్భుతంగా మరో స్మార్ట్ సిటీని నిర్మిస్తాం, లేకపోతే ఇంకోచి అని రకరకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కదా. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే హైడ్రా పేరుతోని ఆగమాగం చేయడంతో పాటుగా మూసీ సుందరీకరణ, ఆకరణ, ఈకరణ అని చెప్పేసి ఇక్కడ మరొకసారి దాదాపుగా మూసీ పరివాహక ప్రాంతంలో 2 కిలోమీటర్ల చుట్టూ కూడా ఇళ్ళన్నీ కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నదట. పేదల ఇళ్ళన్నింటినీ కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఒక్కసారి ఇక్కడ మ్యాప్ చూడండి, మీకు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క ఏ విధంగా పాలన చేస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణకు సంబంధించి క్లియర్గా చూడండి. హైదరాబాద్కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా ఒకటే అంశం కొనసాగుతుంది. ఈ హైదరాబాద్లో హైడ్రా పేరుతో కానీ మూసీకి సంబంధించి సుందరీకరణ పేరుతోని పేదల ఇండ్లు కూల్చేసిన పరిస్థితి. ఇక్కడ రంగనాథ్ అనే ఒక సార్ ఉంటాడు. పాపం ఆయనకేందో నాకు అర్థం కాదు కానీ పేదల ఇండ్లు చూస్తే బుల్డోజర్లు, జేసీబీలు, లేకపోతే ప్రొక్లైన్లు ఇంకేమన్నా ఉంటే కనబడతాయి. కానీ ధనవంతుడు, రాజకీయ నాయకుడు, సినీ సెలబ్రిటీ, రాజకీయంగా అండదండలున్న ఇల్లు చూస్తే మాత్రం భయపడతాడు సార్. భయమే ఎరగని సారని చెప్తారు కానీ అంత సీన్ లేదు అని తెలిసిపోయింది. సో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇక మరో అంశం, రుణమాఫీ కాలేదని రైతుల ఆత్మహత్యలు. ఇక దీని గురించి వర్ణాతీతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు నేను చెప్పుకుంటూ వస్తున్న సబ్జెక్టే. ఎస్ఎల్బిఎస్సి ద్వారా 49,500 కోట్లు కావాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 40,000 కోట్లు ఉంటే చాలు రుణమాఫీ చేయొచ్చు అన్నాడు. దాని తర్వాత కేబినెట్ మాత్రం 31,000 కోట్లకు చేసింది. కానీ రాష్ట్ర అసెంబ్లీలో 26,000 కోట్లకు చేసిలు. లాస్ట్కు 17,933 కోట్లనే ఫైనల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది రైతులు ఉన్నారు. దీంట్లో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దీంట్లో కేవలం 30 లక్షల మంది మాత్రమే ఏంది అంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో అటు ఏంది అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ వెళ్తే ఏ బాబు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, రావద్దని చెప్పినా కదా, ఏమయ్యా పెద్ద మనిషి నీకు చెప్పినా కదా, ఈడ ఏం లేదు మీ లిస్టు పైకి పంపించిన అని చెప్పినా కదా. బ్యాంకుల దగ్గర పోతే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ దందాగిరి చూడు, దాదాగిరి. ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలనా, లిస్టు పైన పంపించిన నువ్వు ఊకెత్తే మేము పని చేసుకోవాలన్నా వద్దా అనేది బ్యాంకుల పంచాయతీ. ఇది మన రేవంత్ రెడ్డి అన్న పరిపాలనలో అద్భుతంగా రైతులకు సంబంధించి. రైతుల ఆత్మహత్యలు ఎట్లా కొనసాగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? మొన్నటి వరకు ఎండాకాలంలో చూసిలు కదా, అంటే 2023 కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తర్వాత పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందో చూసిరు కదా. అప్పుడు రైతు పెట్టుబడి సాయం లేదు, రైతులకు నీళ్ళ కష్టాలు, కరెంటు కష్టాలు, కనీసం పండించిన ధాన్యాలను కూడా కొనలేని దరిద్రమైన పరిస్థితిలో ఎట్లున్నదో కూడా మీరు చూసిలు. మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే చోటు చేస్తున్నాయి. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఆనాటి బషీర్బాగ్ నాటి కాల్పుల ఉదంతం మళ్ళొక్కసారి గుర్తు వచ్చే పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి ఎంత అధ్వానంగా ఉన్నది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం మాట్లాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి రైతులు గుడ్ బై చెప్తారు అనేది స్థానిక సంస్థలలో మరొక అంశం. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గిరిజన బిడ్డలకు సంబంధించి ఒక అద్భుతమైన జిల్లా అని చెప్పవచ్చు. ఎందుకంటే చుట్టూ పచ్చని అడవులలో అద్భుతమైన జీవన శైలిలో జీవిస్తున్న నా ఆదిలాబాద్ బిడ్డలకు సంబంధించి హింసాత్మకమైన ఘటనలు. ఎందుకంటే అది సున్నితమైన అంశమే కావచ్చు, దానికి కారణమైన వారు ఎవరైనా కావచ్చు, కానీ అక్కడ జరుగుతున్న దాన్ని శాంతి భద్రతల విభాగం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో రక్షించాల్సిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా గుడ్ బై. ఇక గురుకులాల పరిస్థితి అంతా ఇంత కాదు. మీరు ఎటువైపు చూసినా, ఏ గురుకులం వైపు చూసినా పురుగులన్నం, అది సాంబారో నీళ్ళో తెలియదు. టిఫిన్లు పెడితే వాంటింగ్ అయితే, మోషన్స్ అయితే, విరేచనలు రకరకాలుగా అయితే ఆఖరికి దావఖానా పోయి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ప్రాణాలు దక్కుతాయో లేదో ఆ భగవంతునికే తెలిసిన విషయం. మళ్ళీ పాము కాట్లు కొడతాయి. ఇక్కడ అద్భుతం ఇది. దాంతోపాటుగా బాత్రూంలో చూద్దామంటే గలీజ్గా ఉంటాయి. ఇక ఇంకోవైపు చదువు సక్క చెప్పరు. ఓ కొడుక వర్షం వస్తే పైన ఉన్నాయి అన్నీ కూలిపోతాయి. ఇది అద్భుతంగా ఆనాడు గగ్గోలు పెట్టినట్టు అదేంది దేవుడు అన్నట్టుగా
మొత్తం కాంగ్రెస్ పార్టీ అబ్బబ్బబ్బ ఎంత నాటకం ఆడిందంటే డ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా కదా, మామూలు కాదు అసలు. ఒరిని అమ్మ ఇది ఎక్కడిది లొల్లిరా, సునామీ వస్తున్నదారా, ఆగమైపోయినదారా, ఇక భూగోళం అంతరించిపోతుందా, ఇక్కడ ఏది గ్రహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కక్షలోకి పంపించిన రాకెట్లకు సంబంధించి అన్ని భూమి మీద పడిపోతున్నాయి, ఓన్లీ తెలంగాణ మీద పడిపోతున్నాయి అన్నట్టుగా. ఓ కొడుకా, ఇక కాంగ్రెస్ వల్ల పరిస్థితి అంత కాదు. ఏందంటే పిచ్చిలేసిన ఇది దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు ఇలా నీతులు చెప్తా. ఆ రోజు నీతులు చెప్పిళ్ళు, ఈ రోజు మాత్రం ఒక్క సన్నాచి